పాతకాల్వ గ్రామస్తులు అడ్డుకున్నారు. ఆలయ నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, తమకు ఉపాధి చూపాలని ఎమ్మెల్యే చెవిరెడ్డితో వాగ్వాదానికి దిగారు. దీంతో పరిపూర్ణానంద స్వామి రంగంలోకి దిగి నిరసనకారులను శాంతింపజేశారు. గ్రామాన్ని దత్తత తీసుకుంటారని హామీ ఇచ్చారు. పాతకాల వాసులు 2-3 తరాల నుండి ఈ బండపైన బతుకుతున్న వాళ్ళం కదా. ఆ ఉపాధి పోయింది కాబట్టి ప్రతి ఒక్క పేరు ఏ పేరు వచ్చినా పాతకాలంకే చెందాలి అనేది మా స్థానికుల బాధ. అదే ఈ గుడి కట్టేదానికి కష్టపడతా ఉన్నంత పని లేకుండా బతుకు లేకుండా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏదో ఒక బతుకారం కల్పించి ఉండాలనే గ్రామ ప్రజల ఆశ. మాట్లాడితే పేరు రోళ్ళు అనేది ఎందుకు వస్తుంది? ఏదైనా పని చేసినా మా ఊరోళ్ళే కావాలా, మేమే కావాలా, బయట వాళ్ళు అసలు అవసరం లేదు. అంతే, మేము ఒప్పుకోము. మళ్ళీ కట్టినేము కూడా కట్టినేము. ఆ ఊరు పోయినారా పని చేయనా చెప్ప మా కడుపు కాలుతుంది. ఆడవాళ్ళు తలా లేసి ఆటో పెట్టుకుని సామాన్లు తవ్వులు పోతే బయట ఊర్లకి ఎంత బాగా ఉంటది. తినేదానికి తిండికి మాకెక్కడ బతుకో ఏ పని ఉండి మా ఊరికే చెందాలి. వేరే వాళ్ళు వచ్చి మాకొద్దు, మేము చేయను, మా వల్ల కాదంటే మళ్ళీ బయట వాళ్ళు తెచ్చుకోండి. ఇంతవరకు మా బిడ్డలు పాపలు చిన్న బిడ్డలు పెద్ద బిడ్డలు మేము ఏ పని అయినా చేసుకుంటాం. రాయి పిండి చేసిన వాళ్ళు మేము ఇది ఏ పని అయినా చేస్తాం. ఏమా వేరే వాళ్ళు రాకూడదు ఇక్కడికి. కట్టండి వద్దని చెప్పలా తల్లి నిలబడితే మాకు సంతోషమే. ఏ పని ఉండి మాకు ఇయ్యండి. అమెరికాలో జాత్యహంకార దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీనికి భారతీయులు